నువ్వు అడిగితే తను చెప్తుంది అన్నావు కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? మంచి మూడ్లో ఉంది, ఇప్పుడే అడిగేసా. ఏంటి నన్నేదో అడగాలనొచ్చారు? ఏం లేదు జానకి, నేనేదో అనుకున్నాను, ఇక్కడ ఇంకేదో కనపడింది. ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడటం కష్టం. నీ పని నువ్వు కానీ మా పని మేము చూసుకుంటాం. అడగరా, వచ్చిన పని పూర్తి అవ్వకుండా ఎలా వెళ్తాం? నువ్వు అడగాలి, తను చెప్పాలి, నేను వినాలి. అబ్బా ఇంతకదేంటో చెప్పండి. ఇలా నానిస్తే నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడు నేను నిన్ను అడిగాను అనుకో, నా ప్రాణాల మీదకి వస్తుంది. నీ పని నువ్వు కానీ నువ్వు పద. అడగరా. ఆగు, మళ్ళీ ఊర్లో కనిపించినాక నీ కాలు ముక్తాను ప్లీజ్ అక్క. సరే సరే వెళ్ళండి పని చూసుకోండి. రేయ్, అదేంట్రా అడగకుండానే తీసుకొచ్చావు? అడగాల్సింది కదా. ఏంటి అడిగేది? తనేం చెప్పిందో విన్నావా? ఆడపిల్లల గురించి ఎంక్వైరీ చేస్తే పాతేస్తానని చెప్పింది. మన ముందే ఒకటి కొడుతూ ఆ మాట చెప్పినప్పుడు నేను ఎలా అడుగుతాను? అదేంట్రా, మీద గొప్ప ఫ్రెండ్షిప్ అని నువ్వు అడిగితే ప్రాణాన్ని ఇచ్చేస్తుంది అన్నావు, మరి తను చూసి నువ్వు భయపడుతున్నావు. ఏం భయలేదు, నువ్వు వెళ్ళి అడగరా. ఏంటి రివేజా? ఇప్పుడు నేను ఆ మాట అడిగాను అనుకో, తను నాకు ప్రాణం ఇవ్వడం కాదు, నా ప్రాణం నన్ను అడగకుండా తనే తీసుకుంటుంది. లేదురా, పాపం జానకి చాలా మంచిది, అందులోనూ నీకు మంచి ఫ్రెండ్, నువ్వంటే ఎంతో ఇష్టం. నువ్వు అడిగితే కాదంటుందా? ఒకసారి వెళ్ళి అడిగి చూడు. ఇందులో అర్థం కావడానికి ఏముంది? తనేం చెప్తుందో నీకు మొత్తం. ఈ రోజుతో ఈ నేల మీద నూకలు చెల్లిపోయాయి. నేను అడిగితే జరిగేది అదే. నా ఫోటోకి దండ వేయించుకోవాలంటే నీ కల్లో సుందర్ గురించి నేను వెళ్ళి అడగాలి. రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సెంగు సెంగు మంటాందే మనసు. తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగిపోతాందే మనసు. ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం. దారారిరో దారారిరో అని పాడేదో పాడిస్తుంది ఆనందం. ఇంతందంగా ఉంటుందా ఈ లోకం? ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం. మురిసిపోతాందే మనసు. పిల్లలొచ్చి ఎగరేసే తెల్ల కాలి పటమల్లే ఎగిసి ఎగిసి పడతాందే మనసు. కలలేని కన్నుల్లోనా ఏంటి నువ్వు చేసిన పని? బురద నాకెందుకు రాసావు? సారీ జానకి, తప్పైపోయింది. ఇదే వద్దు అన్నాను. నేను నీకు బురద రాశాను కదా, నువ్వెందుకు రాసావని నన్ను అడగాలి కదా. నువ్వు మంచిదానివి కదా, నిన్నెందుకు అడుగుతాను?